గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే ప్రతి పిరమిడ్ మాస్టరు ఎవరైతే ధ్యానం చేస్తారో పిరమిడ్ ధ్యానం, అలాగే ధ్యానం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మహాయాగానికి వచ్చి ఈ 11 రోజుల్లో అట్లీస్ట్ 2 రోజుల్లో 3 రోజుల్లో ఉండి మరి వారు అపారంగా వారి శక్తిని తీసుకొని మరి సంవత్సరం కాలం పాటు వారు చేసే పనులకి మరింత ఉత్సాహాన్ని తీసుకొని అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని మరి ఈ భూమండలం అంతా తీసుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్లకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ పిరమిడ్ మాస్టర్లకి మరి కేంద్ర బిందువు పత్రిజీ శక్తిస్థల్, అలాగే మహేశ్వర మహా పిరమిడ్. అలాగే పత్రి సారు తను ఈ పిఎస్ఎస్ఎం 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ప్రాజెక్ట్స్ని సారు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి, ఈ కైలాష్పూర్కి, పిరమిడ్ చేతవనానికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. మరి ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం 11 రోజులు ఇక్కడ అద్భుతంగా లక్షలాది మంది ధ్యానులతో మనం ఇక్కడ ధ్యాన యాగాన్ని నిర్వహించుకుంటాం. ఈ అద్భుతమైన యాగం ఎన్నో లక్షల మంది ఇక్కడ ధ్యానం చేసి మరి ఈ శక్తి తరంగాల్ని ప్రపంచమంతా విస్తరింపజేస్తాం. మరి పత్రి సారు ఈ ధ్యాన మహాయాగం యొక్క సెలబ్రేషన్స్ని పిరమిడ్ చేతవనంలో సంక్రాంతి ధ్యాన సంబరాలుగా జనవరి 13, 14, 15 3 రోజుల పాటు మనకి చేతవనంలో అందజేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సంక్రాంతి ధ్యాన సంబరాలు మనం గత 2 సంవత్సరాలుగా సంక్రాంతి ధ్యాన సంబరాలకి ఒకరోజు ముందుగానే ప్రారంభించుకుంటున్నాం. ఈసారి గత 3 సంవత్సరాలుగా 12వ తారీఖే మరి శాకాహార ర్యాలీని, మెగా శాకాహార ర్యాలీని అక్కడ చేతవనానికి సమీపంలో ఉన్న పట్టణంలో నిర్వహిస్తున్నాం. చాలా అద్భుతంగా సంక్రాంతి ధ్యాన సంబరాలని అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి సేమ్ కడతాల్లో ఎలా అయితే ఈ టెంట్లు, ఆ రేకుల షెడ్లు అన్ని రకాలుగా అక్కడ అందరి మాస్టర్స్కి ఎలాంటి లోటు లేకుండా వచ్చిన ప్రతి మాస్టర్కి మనకి ఒక యోగి వస్తే ఎంత అద్భుతమో అంత అద్భుతంగా మరి చేతవనంలో వచ్చే ప్రతి మాస్టర్కి ఆతిథ్యం ఇవ్వాలని అక్కడ అద్భుతంగా కార్యక్రమాలు అక్కడ అప్పుడే ఏర్పాట్లు ప్రారంభించాము. మరి ఈసారి ఒక వేలాది మందితో సంక్రాంతి ధ్యాన సంబరాలు అక్కడ నిర్వహించుకుంటాం. మరి దీనికి ముఖ్య కారకులు మరి మా బ్రదర్ సుధాకర్, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే దీనికి మరొక అద్భుతమైన సహాయ సహకారాలు అందించిన మాకు నందాబాబాయికి, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి సంక్రాంతి ధ్యాన సంబరాలకి మీరందరూ తప్పనిసరిగా రావాలని అక్కడ నిరంతరము 365 రోజులు అక్కడ అన్నప్రసాదం ఉంటుంది. అలాగే ప్రతి నెల 23 నుంచి 29 వరకు మహా మౌన ధ్యానం జరుగుతుంది డాక్టర్ ఉనికిలి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో. మరి ఆయన గత 6 సంవత్సరాలుగా మౌనం ఉంటూ మరి ఆ కార్యక్రమం మహా మౌన ధ్యానాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందుకోసమే ఒక ప్రత్యేక కట్టడం కూడా కట్టడబడింది చేతవనంలో, రమణ సదన్ అని 36 గదులతో చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకా క్రిస్టల్ పిరమిడ్ అని ఉంది. అక్కడ ఆ క్రిస్టల్ పిరమిడ్లో మహా అద్భుతమైన శక్తి ఉంటుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వచ్చి అక్కడ కూర్చుంటే చాలు మీకు ధ్యాన స్థితి అద్భుతంగా కలుగుతుంది. మరి గోశాల ఉంది. మొత్తం చేతవనంలో 26 పిరమిడ్లు ఉన్నాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కొండ ఉంటుంది. కొండపైన ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. మొత్తం గ్రామీణ వాతావరణం, ఒక పల్లె ఎలా ఉండాలో ఆ పల్లెలో ఉండే గ్రామీణం ఎలా ఉంటుందో అలా ఆ వాతావరణంలో ఏర్పాటు చేసి మరి ఒక అడవిలో లాగా చక్కటి పంట పొలాల మధ్యలో పిరమిడ్ చేతవనం ఏర్పాటు చేయబడింది. పిరమిడ్ చేతవనం అనేది మా బ్రదర్ యొక్క అద్భుతమైన సంకల్పం. వారు పత్రిసార్ కంటే జస్ట్ 15 రోజుల ముందు వారు శరీరం వదిలారు. వారి శరీరం కూడా మరి అక్కడనే సిద్ధి చేశాము. ఆయన ఇప్పుడు ఆ క్షేత్రానికే ఒక మహత్తరమైన శక్తిగా మారాడు, ఒక క్షేత్ర పాలకుల్లాగా. మరి ఆయనకు పెద్ద ధ్యాన మందిరం కూడా అక్కడ కట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి ధ్యాన సంబరాలకి తప్పనిసరిగా మీరందరూ విచ్చేసి మరి ఆ సెలబ్రేషన్స్ని మీ జీవితాల్లోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి హైదరాబాదు కడతాల్ కైలాసపురి ట్రస్ట్ వాళ్ళకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ